1985లో మెగాస్టార్ రైజ్ ఖైదీ మూవీతో స్టార్ అయి బాక్సాఫీస్ డైనమైట్గా దూసుకుపోతున్న చిరంజీవికి ఆ తర్వాత కొన్ని హిట్సొచ్చినా ఆయన రేంజ్ని అమాంతం పెంచిన చిత్రం మాత్రం అడవిదొంగ. సోలో హీరోగా చిరంజీవి రాఘవేందర్రావు కాంబోలో తొలి చిత్రం. ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్ తరహా పాత్ర పోషించారు. ఇంటర్వెల్ వరకు ఆయనకు డైలాగ్స్ లేకపోవడం పెద్ద సాహసం. ఈ విషయంలో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 1985 సెప్టెంబర్ 19న విడుదలైన అడవిదొంగ ఓపెనింగ్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండే చిరంజీవికి ఓపెనింగ్స్లో తిరుగులేదు అనే పేరు వచ్చింది. అప్పటికే ఎన్టీఆర్ గారు సినిమాలు వదిలేశారు. ఏఎన్నార్ గారు సోలో హీరోగా తగ్గించారు. ఆ టైంలో నంబర్ 1 హీరోగా ఉన్నది కృష్ణగారు. ఆయనతోనే భారీ బడ్జెట్ చిత్రాలు, ఆయనవే ఓపెనింగ్ రికార్డ్స్. కాని 1985 నుండి ఆయనకు పోటీగా మెగాస్టార్ వచ్చారు. చిరంజీవి మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టచ్చు అనే నమ్మకాన్ని కలిగించిన మూవీ అడవిదొంగ.